హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. సో ఎవరికైనా సరే ఇన్సూరెన్స్ ఏజెంట్గా చేయాలి అని అనిపిస్తూ ఉంటుంది చాలామందికి. బట్ చాలా క్వశ్చన్స్ మైండ్లో తిరుగుతూ ఉంటాయండి. ఏ కంపెనీలో జాయిన్ అవ్వాలి, క్వాలిఫికేషన్ ఏంటి, అసలు అక్కడ వర్క్ ఎలా ఉంటుంది, నాకేమో ఫుల్ టైం చేయాలని ఉంది, కొంతమందికి ఏమో మేము ఈ జాబ్ చేస్తున్నాం, ఈ బిజినెస్ చేస్తున్నాం, బట్ పార్ట్ టైంగా చేయాలని. సో అంటే టైం అంతా ఇన్వెస్ట్ చేస్తున్నాం, మాకేంటి రిటర్న్స్, మాకేమైనా ట్రైనింగ్ ఇస్తారా? సో ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ మనకి ఇవ్వడానికి మనతో ఉన్నారు ఇన్సూరెన్స్ ఏజెంట్ మెంటర్ రామకృష్ణ గారు. నమస్తే అండి. నమస్తే మేడం. ఎలా ఉన్నారండి? ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. యా, ఒక ఇన్సూరెన్స్ ఏజెన్సీ మెంటర్గా చాలామందికి ఇందాక నేను చెప్పేశాను ఆల్రెడీ, అవును. చాలా చాలా సందేహాలు ఉంటాయండి. Yes. ఎక్కడికి వెళ్ళి మనం దీనికి క్లారిటీ తీసుకోవాలనేది కూడా కొంతమందికి తెలీదు. అవేర్నెస్ అనేది మన దాంట్లో చాలా మటుకు తక్కువ ఉంటుంది అవును. ప్రతి దాంట్లో. Yes. అయితే మనం ఫస్ట్ థింగ్ చూస్తే ఎలాంటి కంపెనీలో జాయిన్ అవ్వాలి, తర్వాత ఒక ఏజెంట్ క్వాలిఫికేషన్ ఏముండాలి? ఓకే, అయితే మీరు అడిగినట్టుగా ఎలాంటి కంపెనీలో జాయిన్ అవ్వాలి అన్నారు. అయితే లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ అయినా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ అయినా ఆ ఇన్సూరెన్స్ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉంది, ఎలాంటి క్రైసిస్ వచ్చినా ఆ కంపెనీ తట్టుకుంటుందా లేదా, ఆ విధంగా చూడాలి. అవైలబిలిటీ, వాళ్ళ నెట్వర్క్ ఎంత ఉంది, అంటే ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, ఇతను వర్క్ చేసే కంపెనీకి దగ్గర ఉందా లేదా, అది చూసుకోవాలి. లైఫ్ ఇన్సూరెన్స్ వచ్చేటప్పటికి తను ఏదైతే ఇన్సూరెన్స్ కంపెనీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నాడు, ఒక్కసారి ఐఆర్డిఎఫ్ పోర్టల్కి వెళ్ళేసి మంత్లీ వాళ్ళు చేసే బిజినెస్ ఎలా ఉందో చూసుకోవచ్చు. ఆ పోర్టల్లో ఏ మంత్కి ఇంత బిజినెస్ జరిగింది, ఎంతమంది కస్టమర్స్, ఎంతమంది క్లెయిమ్స్ ఇచ్చారు అనేది ఫుల్ స్టేటస్ ఉంటుంది. సో అందులో మీరు టాప్ 5 కనుక చూసుకున్నాక లైఫ్ ఇన్సూరెన్స్ ఏంటిది, డెత్ అయినప్పుడు రిస్క్ అని ఇవ్వాలి, లేదా మెచ్యూరిటీకి వచ్చినప్పుడు మెచ్యూరిటీ అమౌంట్ అని ఇవ్వాలి. అయితే ఆ మెచ్యూరిటీలో ఎంత రిటర్న్స్, ఏ కంపెనీ ఎంత రిటర్న్స్ ఇస్తున్నాయి, సేవింగ్స్ ప్లాన్లో ఎన్ని రకాల ప్లాన్స్ ఉన్నాయి, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అంటారు, మ్యారేజ్ ఎక్స్పెన్సెస్ అంటారు, ఫుడ్ ఒకటి లంసమ్ అమౌంట్ కావాలనుకుంటారు, ఒక 10 years 20 years తర్వాత ఒక లంసమ్ అమౌంట్ కావాలనుకుంటారు. ఇంకోటి ఏంటిది, పెన్షన్ స్కీమ్స్లో ఉంటాయి, టర్మ్ ఇన్సూరెన్స్ ఉంటాయి. సో వాటన్నిటికీ ఒక 5-6 కంపెనీస్లో మీరు ఎంక్వైరీ చేసుకున్నట్టయితే ఏ కంపెనీ బాగుంది, ఫైనాన్షియల్ ఎంత బాగుందని మీకు ఒక అవగాహన వచ్చేస్తుంది. ఇవి ఫస్ట్ మన కంపెనీస్ ఏంటంటే చూసుకోవాలి. ఆ తర్వాత మనం ఇప్పుడు ఆన్లైన్లో చేసుకోవచ్చా, ప్రతిదీ బ్రాంచ్కే రావాలా, స్కీమ్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది చూసుకోవాలి. హెల్త్ ఇన్సూరెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసరికి ఏ కంపెనీ ఎలాంటి క్రైసిస్లో ఎన్ని రకాల క్లెయిమ్స్కి ఎంత అమౌంట్ పే చేస్తుంది, అది కూడా మనకి ఐఆర్డీ వెబ్సైట్లో దొరుకుతాయి. హెల్త్ ఇన్సూరెన్స్ ఒక్కటి ఏంటిదంటే హాస్పిటల్లో వర్క్ చేసే ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చాలా బాగా తెలుస్తుంది ఏ కంపెనీ ఏ విధంగా ఎలా క్లెయిమ్స్ ఇస్తుంది, ఎన్ని రకాల క్వైరీస్ పెడుతుంది, క్లెయిమ్ ఇవ్వకుండా ఎన్నిసార్లు క్వశ్చన్స్ చేయడము అనేది అక్కడ వాళ్ళకి బాగా తెలుస్తుంది. అలా మీరు తెలుసుకోవచ్చు. మీకు ఫ్యామిలీ మెంబర్స్లో కానీ, ఆన్లైన్లో కానివ్వండి, న్యూస్ పేపర్స్లో కానీ, ఆర్టికల్స్లో కానివ్వండి, కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ అనేది బహిరంగంగా డిస్ప్లే చేసేస్తారు. సో కొంచెం మన జాయిన్ అయ్యే కంపెనీ చాలా బాగా చూసుకోవాలి. వెరిఫికేషన్ చేసుకున్నాకనే ఆ కంపెనీ సెలెక్షన్ చేసుకున్నాక సెకండ్ క్వశ్చన్ మీరు అడిగారు కదా, క్వాలిఫికేషన్ ఏంటి అనేది. ఇందులో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేటప్పటికి 10th క్లాస్ ఉన్నా సరిపోతుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కాకుండా తనకు ఒక క్యారెక్టర్ క్వాలిఫికేషన్ కూడా ఉండాలి. అంటే సమాజం బాగుంటేనే నేను బాగుంటాను అనే అభిప్రాయం కలిగి ఉన్న వారికి ఈ ఇండస్ట్రీ చాలా బాగా రాణిస్తుంది. సొసైటీకి రెస్పాన్సిబిలిటీ ఉన్నవాళ్ళు, సోషల్గా కనెక్ట్ ఉండేవాళ్ళు, మన ఫ్యామిలీ మన ఫ్రెండ్స్ మనం చెప్తే వింటారు అనే వాళ్ళకి, సరైన సలహా సరైన టైంలో ప్రతిసారి సలహా ఇవ్వటంలో కానివ్వండి, ఏదైనా ఆపద ఉన్నప్పుడు ఈ వ్యక్తి వస్తాడు వాళ్ళకి, మనకైనా కష్టం వస్తే తను ముందుంటాడు వాళ్ళకి, ఈ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ వాళ్ళని చాలా బాగా రాణిస్తుంది. ఎందుకంటే ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ నడిచేది ఎలా ఉంటుందంటే ఒక వ్యక్తి నమ్మటం వల్లనే తను వాళ్ళ దగ్గర పాలసీని తీసుకుంటారు. ఫస్ట్ నమ్మేది ఆ పర్సన్ని, తర్వాత నమ్మేది కంపెనీనే. సో ఇక్కడ ఫస్ట్ కనెక్టివిటీ ఎవరు, ఆ పర్సన్, ఏజెంట్. సో ఆ ఏజెంట్ క్వాలిఫికేషన్స్ మంచిగా, క్యారెక్టర్ క్వాలిఫికేషన్స్ మంచిగా ఉన్నట్టయితే ఇండస్ట్రీకి చాలా బాగా సెట్ అవుతుంది. అతను నమ్మే వస్తారు. కంపెనీకి కావాల్సింది ఏంటి, అల్టిమేట్గా నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్కి, హెవీ నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్కి ప్రొటెక్షన్ ఇవ్వడమే ఒక ఏజెంట్ చేయాల్సిన పని. సో అది ఇతను ముందుగానే అధిగమించేస్తాడు. ఇది మెయిన్ క్యారెక్టర్ క్వాలిఫికేషన్ ఉండడం వల్ల ఇన్సూరెన్స్ బాగా రాణిస్తుంది. రైట్. సో ఎడ్యుకేషన్ ఉండాలి, క్యారెక్టర్ క్వాలిఫికేషన్ రెండు ఉండాలి. సో అంటే ఇప్పుడు వీళ్ళు ఏజెంట్గా అసలు ఎలాంటి వర్క్ చేయాలి అంటారు? ఎలా వర్క్ చేస్తుంది అంటే మేడం, లైఫ్ ఇన్సూరెన్స్కి హెల్త్ ఇన్సూరెన్స్ రెండు వేరు ఉంటాయి మేడం. లైఫ్ అనుకోండి ఒకటేసారి క్లెయిమ్ వస్తుంది, హెల్త్ అనుకోండి మల్టిపుల్ టైమ్స్లో ఒకటే ఇయర్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ క్లెయిమ్స్ వస్తుంటాయి. లైఫ్లో డెత్ ఆర్ మెచ్యూరిటీ ఈ రెండే ఉంటాయి.
ఆ రెండింటికి కేవైసీ ఫామ్స్ ఇచ్చేస్తే డాక్యుమెంట్ ఇచ్చేస్తే సరిపోతుంది. Hmm. వేరే హెల్త్ ఇన్సూరెన్స్కి తను ఎన్ని లాక్స్ పాలసీ తీసుకున్నాడో అన్నిసార్లు క్లెయిమ్స్ వచ్చే అవకాశం చాలా ఉంటాయి. నెంబర్ ఆఫ్ టైమ్స్ హాస్పిటలైజేషన్ ఛాన్సెస్ ఉంటాయి. ఒక ఫ్యామిలీ నలుగురు దానికి 4 క్లెయిమ్స్ రావచ్చు. ఓకే. సో అందుకే తను టైం అనేది ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది. తనకు ఒక కంపెనీ ఒక పాలసీ ఇచ్చారంటే ఆ పాలసీకి క్లెయిమ్స్ వచ్చినప్పుడల్లా ఇతనికి ఇన్సూరెన్స్ అనేది లాస్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక పర్సన్ ఒక వ్యక్తి ఇన్సూరెన్స్ తీసుకున్న వ్యక్తి హాస్పిటల్ క్లెయిమ్ పెట్టారంటే ఇతను ఎంత బిజినెస్ ఇచ్చాడో అతను ఎంత క్లెయిమ్ తీసుకున్నారో దాన్ని బట్టి కూడా తనకి ఇన్సెంటివ్స్ ఇవ్వడం కానీ కమిషన్స్ కట్ చేయడం కానీ జరుగుతుంటాయి అన్నమాట. సో ఈ విషయం కూడా తను తెలుసుకోవాలి. అయితే ఎలాంటి వర్క్ చేయాల్సి వస్తుందంటే హాస్పిటల్లో ఉన్నప్పుడు కాల్స్ స్వీకరించేసి ఆన్సర్ అనేది ఇన్ టైంలో గైడ్ చేసేయాలి. క్యాష్లెస్ క్లెయిమ్కి ఎలా క్లెయిమ్ రావాలో గైడ్ చేస్తూ ఉండాలి. ఏమైనా క్వైరీ వచ్చినప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీకి హాస్పిటల్కి అనుసంధానంగా ఈ వ్యక్తి అనేది రెస్పాన్స్ అనేది ఇవ్వాలి. క్యాష్లెస్ రానప్పుడు రీఎంబర్స్మెంట్కి ఇతని దగ్గర ఉండి క్లెయిమ్ ఇప్పించాలి. క్యాష్లెస్లో క్లెయిమ్ రాలేదు, రీఎంబర్స్మెంట్లో క్లెయిమ్ రాలేదు, కంపెనీ తరపున మిస్టేక్ ఉంది, ఒక కస్టమర్ నష్టపోయాడు కాబట్టి ఇతను ఆంబోడ్స్మెన్లో కేసు వేయించి ఆ కస్టమర్కి న్యాయం జరిగే విధంగా కూడా ఏజెంట్ రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలి. అలా తీసుకునే వాళ్ళు మాత్రమే ఈ ఇన్సూరెన్స్ ఏజెంట్కి జాయిన్ అవ్వాలి. నేను ఏజెంట్ జాయిన్ అయ్యాను, పర్సన్ మీకు ఆ కంపెనీకి అప్పచెప్పాను, ఇంతేనా పని అంటే కాదు. ఎటుబడి ఇతని దగ్గర పాలసీ తీసుకున్న వ్యక్తికి క్లెయిమ్ ఇప్పించే పూచి ఆ ఏజెంట్ కాబట్టి ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ఇన్సూరెన్స్ ఏజెంట్కి జాయిన్ అవ్వాలి. దీనికి సపోర్టివ్గా కంపెనీ ఉంటుంది, దీనికి సపోర్టివ్గా ఆ ఇన్సూరెన్స్ ఏజెన్సీ మేనేజర్ సపోర్టివ్గా ఉంటాడు. క్లెయిమ్ వచ్చే విధంగా ఇన్సూరెన్స్ మేనేజర్ అంటే నేను, మా కంపెనీ కానివ్వండి, ఇతను అందుబాటులో ఉండేసి కస్టమర్ని సాటిస్ఫై అయ్యే విధంగా ఏజెంట్తో పాటు మేము ఉంటాం. కానీ ముఖ్య పాత్ర పోషించేది ఏజెంట్. కస్టమర్ని ఏజెంట్ చూసుకోవాలి, ఏజెంట్ని మేము చూసుకుంటాం. అసలు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే భరోసా ఇవ్వాలి. భరోసా ఇవ్వాలి. భరోసా ఇస్తే అప్పుడు ఆ కస్టమర్ ధైర్యం వస్తుంది. ఒక ధైర్యం ఇచ్చేవాడు, ఒక భరోసా ఇచ్చేవాడు ఎవరికైనా కావాలి. కంపెనీ ఇతనికి అమౌంట్ పే చేస్తుందంటే వీటన్నిటికీ కలిపే ఇస్తుంది. సో ఇప్పుడు మామూలుగా అంటే ఎలా అండి, ఇక్కడ వర్క్ ఇక్కడికి వచ్చే చేయాలా, లేదు అంటే రాకుండా కూడా వర్క్స్ చేసుకోవచ్చు? ఎస్, ఇతని హెవీ టైం అనేది జనంలో కలిసిపోతుంది కాబట్టి కంపెనీ కూడా ఎక్కువ పీపుల్ మీదనే టైం ఇన్వెస్ట్మెంట్ చేసే విధంగా కూడా రూపొందించింది. ఏంటిది, వాళ్ళకి సెల్ఫ్ హెల్ప్ పోర్టల్ ఇచ్చేస్తుంది. ఏ కంపెనీ వాళ్ళకి పోర్టల్ అనేది క్రియేట్ చేసేసి, ఉదాహరణ టాటా ఏజ్ కంపెనీ కానివ్వండి, కేర్ ఇన్సూరెన్స్ కానివ్వండి, ఏజెంట్స్కి ఒక అప్లికేషన్ క్రియేట్ చేస్తుంది. క్రియేట్ చేసి ప్రతి ఆఫీస్కి రాకుండా తనే క్లెయిమ్ ఫామ్ డాక్యుమెంట్స్ అన్ని కంపెనీకి అప్లోడ్ చేసేసి క్వైరీ వచ్చినప్పుడల్లా ఇతనే కస్టమర్ పంపడం, డాక్యుమెంట్స్ అని తెప్పించుకోవడం, రివ్యూ చూడటం, స్టేటస్ చెక్ చేయడం, క్లెయిమ్ ఎంతవరకు వచ్చేసింది, ఎప్పుడు అమౌంట్ క్రియేట్ అవుతాయి, ఏ విధంగా అయిపోయింది, ఎందుకు అయిపోయింది, దానికి సరిపో డాక్యుమెంట్స్ ఏంటి అని అంతా అక్కడ రూపొందించేస్తుంది. ఆ క్లియర్గా డిస్ప్లే అవుతుంది ఆ పోర్టల్లో, అప్లికేషన్లో. అప్పుడు కంపెనీ డౌట్స్ వచ్చినప్పుడు కంపెనీ ఏజెన్సీ మేనేజర్ కాల్ చేయడం కానీ చేయడం వల్ల ఈ ప్రాబ్లం అనేది అతి త్వరగా సాల్వ్ అవుతుంది. అప్లికేషన్స్లో లేని వాటికి మాత్రమే ఇన్సూరెన్స్ కంపెనీకి వచ్చేస్తే సరిపోతుంది. మ్యాక్సిమం ఇన్సూరెన్స్ కంపెనీకి రాకుండానే ఆ పోర్టల్లో అతనికి అన్ని సదుపాయాలు కల్పించి రూపొందించింది కంపెనీ. ఓకే, ఇప్పుడు నాకు వచ్చిన డౌట్ అండి, ఇప్పుడు ఎన్నో ఇండస్ట్రీస్ ఉన్నాయి. అవును, అన్ని ఇండస్ట్రీస్ కన్నా ఇన్సూరెన్స్ ఇండస్ట్రీనే గొప్పది అని అంటూ ఉంటారు. అవును, అంటే ఏముందండి, అంటే అంత గొప్ప ఏంటి అని? రైట్, ఏంటిదంటే మేడం నీకు సింపుల్గా చెప్తా. వేరే ఇండస్ట్రీ తీసుకుందాం, దాంట్లో మీకు సాటిస్ఫాక్షన్ వస్తుందా? మీరు చేసిన వర్క్కి మీకు సాటిస్ఫాక్షన్ వస్తుందా? అంటే మీరు చేసిన వర్క్కి మీకు ఆనందం కలుస్తుందా, సంతోషం కలుగుతుందా? మీ కుటుంబంతో మీరు ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారా? మీకు వచ్చే ఇన్కమ్ తోటి మీకున్న ఆశయాలు నెరవేరుతున్నాయా లేదా? మీకున్న కోరికలు నెరవేరుతున్నాయా లేదా? మీకు ఏమేమి కావాలో నాకు సంపాదించుకుంటున్నారా లేరా? అవన్నీ చూసుకోండి. ఈ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో అవన్నీ ఉన్నాయి. మనము హాలిడే వస్తే ఎక్కువ ఫ్రెండ్స్ పార్టీస్కి వెళ్ళడం కానీ ఫంక్షన్స్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. వర్కింగ్ టైంలో కూడా, వర్కింగ్ డేస్లో కూడా వాళ్ళ ఫంక్షన్స్ ఉన్నాయి, మనం వెళ్ళగలుగుతామా? మాకు ఆఫీస్లో లీవ్ ఇవ్వట్లేరు, ఇవాళ మీటింగ్ ఉందంటున్నారు అని అంటున్నారు. కానీ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో మీకు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, ఆ సదుపాయం ఉంది, ఆ టైం ఇన్వెస్ట్మెంట్ అనేది ఉంది. అంటే సొసైటీకి కనెక్ట్ అయ్యే విధంగా కూడా ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో ఉంది. అంటే ఎక్కువసేపు ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇన్సూరెన్స్ నథింగ్ బట్ సోషల్లీ కనెక్టింగ్, సోషల్లీ రెస్పాన్సిబిలిటీ. ఇవి మీరు వేరే ఇతర ఇండస్ట్రీలో ఏమైనా ఉన్నాయా? సో కంఫర్ట్ ఎక్కువ ఉంటుంది, టైం ఎక్కువ ఉంటుంది, రివార్డ్స్ ఎక్కువ ఉంటాయి, రికగ్నిషన్ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ జనాభాని ఇన్సూరెన్స్ కల్పించినట్టయితే దానికి ఫారెన్ ట్రిప్స్ ఉంటాయి, రివార్డ్స్ ఉంటాయి, రికగ్నిషన్ ఉంటాయి. అట్ ది సేమ్ టైం ఎక్కువ క్లెయిమ్స్ వచ్చినప్పుడు దానికి పనిష్మెంట్ ఉంటుంది. పనిష్మెంట్ అంటే ఏంటిది?
దానికి వచ్చే ఇన్సెంటివ్స్ అని ఆగిపోతుంటాయి. ఓకే. ఇప్పుడు 5 lakhs పాలసీ 10 lakhs పాలసీ తీసుకున్నప్పుడు రిస్క్ అంతవరకు ఉంటుంది. ₹1,00,00,000 ప్లాన్ తీసుకున్నప్పుడు ₹1,00,00,000 క్లెయిమ్ పెడితే కరెక్టే. అంటే కంపెనీ ఎలా ఆలోచిస్తుంది అంటే ఈ ఏజెంట్ ఎంత ప్రీమియం కంపెనీకి ఇస్తున్నాడు, ఎంత అమౌంట్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి హాస్పిటల్కి వెళ్ళిపోతున్నాయి, ఆ విధంగా కూడా క్యాలిక్యులేషన్ చేసుకుంటాయి. చాలామంది ఏమనుకున్నారంటే ఇతను నేను పెద్ద పాలసీ నా దగ్గర నుంచి కొనిపించుకున్నాడు ఈ ఏజెంట్, పెద్ద ప్లాన్ ఇచ్చాను నేను ఏజెంట్కి, నా వల్ల బాగానే వస్తున్నాయని అనుకుంటారు. కానీ ఎంత అమౌంట్ పాలసీ ఇచ్చారో ఆయనకి అంత అమౌంట్ రిస్క్ ఉన్నది ఇక్కడ. ఓకే. దాని ఇన్సెంటివ్స్ అయిపోతాయి, ట్రిప్స్ అయిపోతాయి, అన్ని రకాలుగా రిస్క్ ఉంటుంది. అది కూడా వీళ్ళు చూసుకోవాలి. రామకృష్ణ గారు, ఇప్పుడు ఫైనల్గా మీరు చెప్తూ ఉంటే ఇప్పుడు అంటే చెయ్యాలి అన్న ఇంట్రెస్ట్ చాలా మందికి ఉంటుంది. మనం ఫస్ట్లో మాట్లాడుకున్నట్టు కొందరు మీరు ఉన్నట్టు ఫుల్ టైం ఓకే, పార్ట్ టైం అంటే లైక్ జాబ్ చేసేవాళ్ళు, బిజినెస్ చేసేవాళ్ళు, వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. అప్పుడు ఏది బెటర్ అంటారు? పార్ట్ టైం బెటరా, ఫుల్ టైం బెటరా? ఏది చూస్ చేసుకోవాలి? ఒక్కటే, నేను చెప్పినట్టుగా మీరు పార్ట్ టైం చేయాలనుకున్నప్పుడు మీరు ఫుల్ టైంలో మీరు అక్కడ మీ విజయాలైనా మీకున్న ఆశయాలు నెరవేరుతున్నాయో లేదో చూసుకోండి. మా ఇన్సూరెన్స్ కంపెనీకి ఎంత ఎక్కువ టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తే అంత హెవీగా రిటర్న్స్ ఉంటాయి. మీరు పార్ట్ టైం చేస్తున్నారంటే మరి కస్టమర్ కాల్ చేసినప్పుడు ఇతను ఆన్సర్ అవుతుందా లేదో చూసుకోవాలి. ఇతను ఫుల్ టైమ్గా బిజీ ఉంటే కస్టమర్ ఫోన్ చేసినప్పుడు ఏజెంట్ రెస్పాన్స్ అవ్వకపోతే అతను చేసి వేస్ట్ అవుతుంది. ఇన్ టైం రెస్పాన్స్ కానప్పుడు ఇతను వాళ్ళు తిట్టుకుంటారు, అభిప్రాయం అనేది పోతుంది. మీరు పార్ట్ టైం చేసినా సరే కస్టమర్ కాల్ చేసినప్పుడు ఆన్సర్ చేసే విధంగా ఉండాలి, రిప్లై ఇచ్చే విధంగా కూడా ఉండాలి. రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే పార్ట్ టైం జాబ్ కూడా అద్భుతంగా రిటర్న్స్ వస్తాయండి. రైట్. అంటే ముఖ్యంగా అండి టోటల్గా అల్టిమేట్గా చూస్తే ఈ ఏజెంట్ అనేది కస్టమర్లకు అందరికి ఒక భరోసా, ధైర్యాన్ని ఇచ్చేవారు కాబట్టి ఎప్పుడు నిరంతరం వాళ్ళతోనే ఉండాలి. అవును, అంతే సింపుల్. మీరు ఎంత బిజీగా ఉన్నా కూడా మీరు మాత్రం రెస్పాన్సిబిలిటీగా మాట్లాడాలి, ఉండాలి. హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా మీకు తెలుసో తెలీదు, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న వ్యక్తి 24/7 అందుబాటులో ఉంటాడు. సరే 6 hours రెస్ట్, 8 hours రెస్ట్ నిద్రలో ఉంటారు, కానీ ఆపద అనేది ఏ టైంలోనే రావచ్చు. రైట్, ఖచ్చితంగా. ఏ టైంలో వచ్చినా కూడా ఆన్సర్ చేసినప్పుడు ఈ ఏజెంట్ కూడా ఎత్తడానికి రెడీగా ఉంటారు మేడం. ఫుల్ టైం చేసే వాళ్ళకి, పార్ట్ టైం చేసే వాళ్ళకి సొసైటీ ఇందాక నేను అన్నదే అన్నాను, క్యారెక్టర్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి అన్నాను. నైట్ టైం చేసి నేను పడుకున్నాను నేను ఆన్సర్ అయ్యేటట్టు ఎవరు ఉండరు, మ్యాక్సిమం ఆన్సర్ చేస్తారు ఫుల్ టైం చేసే వాళ్ళు. కానీ ఇందులో ఉన్న అది ఇండస్ట్రీకి రాగానే అది అలవాట్లు వచ్చేసేస్తాయి. హెల్ప్ చేయాలనే గుణం అనేది ఇందులో డెవలప్ అవుతుంది. సో ఆన్సర్ చేసుకుంటూ ఉంటారు. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక వ్యక్తికి యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరగానే వాళ్ళ కుటుంబ సభ్యులకి ఆ పోలీసు దగ్గర ఉన్న పోలీసు ఇన్ఫార్మ్ చేయడం వల్ల ఆ పర్సన్ వచ్చేసారు. రాగానే ఫస్ట్ ఏం చేస్తారు, 104 అంబులెన్స్ కాల్ చేస్తారు. ఆ తర్వాత ఇన్సూరెన్స్ తన కాంటాక్ట్ లిస్ట్ ఉన్న ఇన్సూరెన్స్ ఏజెంట్కి కాల్ చేస్తారు. ఆ తర్వాతనే భగవంతుడా మమ్మల్ని మీరే కాపాడాలి, ఎలాంటి కీడు జరగవద్దు, ముదుపు ఎలా ఉన్నాడు ఇప్పుడు అలానే ఉండాలి అని కోరుకుంటారు. అంటే భగవంతుడి కంటే ముందు ఇతను ఇన్సూరెన్స్ ఏజెంట్కి కాల్ చేశారు. ఇంతకన్నా ఆ వ్యక్తి ఇన్సూరెన్స్ ఏజెంట్కి ఇంతకన్నా ఇంకేం సంతోషం కల్పిస్తుంది అంటే భగవంతుడి మీద పెట్టే రెస్పాన్సిబిలిటీ కానీ ఏజెంట్ మీద రెస్పాన్సిబిలిటీ హెవీగా ఉన్నది. ఏజెంట్కి తన జీవితానికి ఒక అర్థం అనేది ఈ విధంగా వస్తుంది. అందుకే ఈ ఎవరైతే ఇన్సూరెన్స్ కంపెనీలో ఫుల్ టైమ్గా జాబ్ చేస్తారో వాళ్ళకి రిటర్న్స్ అనేది కూడా ఆ విధంగానే ఉంటాయి. సో రామకృష్ణ గారు చాలా తెలియని విషయాలన్నీ చాలా చక్కగా నీట్గా అంటే నెక్స్ట్ ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అన్నది కూడా కళ్ళకు కట్టినట్టుగా చెప్పారు. థ్యాంక్ యూ అండి. ఇంకా ఏమన్నా చెప్పదలుచుకున్నారా ఫైనల్? నేనేం చెప్పదలుచుకున్నట్టే మేడం, ఎవరైతే ఇన్సూరెన్స్ ఏజెంట్గా జాయిన్ అవుతున్నారో ఫస్ట్ ఒక కంపెనీ స్టేటస్ తెలుసుకోండి. మీరు నాకు కాల్ చేసినా సరే నేను మీకు క్లియర్ గైడెన్స్ నేను ఇస్తాను. నేను మార్నింగ్ 9 AM టు ఈవినింగ్ 6 PM వరకు అవైలబిలిటీ ఉంటాను. వాట్సాప్లో రిప్లై ఇవ్వండి, నేను రిప్లై ఇస్తూ ఉంటాను. ఇంకోటి ఇన్సూరెన్స్లో ఉండే ప్రొడక్ట్స్ అన్నిటికీ నేను నాలెడ్జ్ నేను ఇస్తాను, ట్రైనింగ్స్ అన్ని ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి ఇండిపెండెంట్గా ఏజెంట్గా వర్క్ అయ్యే విధంగా నేను చూసుకుంటాను. వాళ్ళని చూసుకుంటూ ఇంతకుముందు ఇన్కమ్ నా దగ్గర రాకముందు వాళ్ళ ఇన్కమ్ స్థాయి ఏంటిది, నా దగ్గరకు వచ్చినాక వాళ్ళ ఇన్కమ్ స్థాయి ఏంటి కూడా వాళ్ళు వెరిఫై చేసుకోవచ్చు. ఆ విధంగా నేను చూసుకుంటాను, నేను భరోసా కూడా ఇవ్వగలుగుతాను. నాకు వాళ్ళకి జస్ట్ టైం ఇన్వెస్ట్మెంట్ ఇవ్వాలి. నేను మీటింగ్స్ పెట్టినప్పుడు ఆన్లైన్లోనే వాళ్ళ అవైలబిలిటీ ఉంటే సరిపోతుంది. ఇండిపెండెంట్ వర్క్ అయ్యే విధంగా నేను చూసుకుంటాను వాళ్ళని. ఇది మేడం, ఇంతకన్నా ఎవరిస్తారండి భరోసా. సో ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా సార్ని కాంటాక్ట్ అవ్వండి. మంచిగా మీరు అన్నారు కదా గొప్ప అవకాశాన్ని పొందండి. ఎస్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.